సో, మన రుద్ర వచ్చేసి దానిగా ఎవరైతే కలలో కనిపించుంటారో ఆ ఫేస్‌నైతే అతను వేయడం జరుగుతుంది. వేసిన తర్వాత అతను ఆ ఫేస్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఆ స్కెచ్‌ని చూసిన తర్వాత అతనైతే చాలా అంటే చాలా భయంకరంగా షాక్ అయిపోతాడు. ఏంటి అంటే కలలో వచ్చిండేది ఈ ఫేస్ 2 ఒకటే చాలా బాగా మ్యాచ్ అవుతున్నాయి. 100% మ్యాచ్ ఇది. ఇంత తొందరగా ఇంత నీట్‌గా నేను ఎలా వేయగలిగాను? అది గూడా తను కలలో కనిపించింది చూడు చాలా భయ అసలు సరిగ్గా కనిపించలేదు. ఇంత తొందరగా నేను ఎట్లా వేశాను నేను అంటే ఇతన్ని ఎక్కడో చూసినట్టుంది అని ఇతను ఆలోచిస్తూనే ఉంటాడు. కానీ గుర్తు రాదు. ఎంత గుర్తు చేసుకున్నా కూడా ఇతనికి అస్సలు గుర్తు రాదు. సో, ఒక్కసారొచ్చేసి చిన్నప్పుడు ఇతను ఫోటోస్ ఒకటి దొరుకుతుంది. ఆ ఫోటోస్ ఫోన్‌లో చూస్తున్నప్పుడు ఇతను మెమోరీస్ అన్నీ చూసుకుంటూ ఉంటాడు. అక్కడ దాంట్లో కాశీకి అని వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న అందరూ పిలిచబోయింటారు ఇతన్ని. ఆ కాశీ పోయినప్పుడు వాళ్ళ అంటే మన రుద్ర వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న అయితే అక్కడ కాశీలో ఒక సాధువుని కలిసుంటారు. అంటే ఒక అఘోరాని కలిసుంటారు. ఆ అఘోరానే ఈ అఘోరా అని అతనికి ఆ ఫోటోలో ఉంటాడు. చూసి అట్లయిపోతాడు అతను. ఇతను నా కలలో ఎందుకు కనిపిస్తున్నాడు? ఇతను కనిపించిండేది ఇతన్ని కలిసిండేది మా అమ్మ, నాన్న. నేను చూడలేదు. నేనసలు వెళ్ళలేదు. అది కాకుండా అతను కలలో ఎందుకొచ్చాడు? నా ప్రాణాన్ని కాపాడి అతన్నెందుకు చనిపోతున్నాడు? అసలు ఏమీ అర్థం కావడం లేదు. అసలు మైండ్ అంతా డిస్టర్బ్‌గా ఉంది అని చెప్పి అతనైతే కాఫీ అయితే చేసుకొని అతనే తాగుతాడు. తాగి అప్పుడు ఆలోచిస్తాడు. ఏదో ప్రమాదం జరగబోతోంది. నా వల్ల ఇతనికి ప్రాణహాని అయితే ఉంది అని అతను ఇంక అప్పటినుంచి అతని గురించి తెలుసుకోవాలని వాళ్ళ అమ్మకైతే ఫోన్ చేస్తాడు. వాళ్ళ అమ్మ ఫోన్ చేసి వాళ్ళ అమ్మ నాట్ రీచబుల్ అని వస్తుంది. ఏంటి మమ్మీ ఏం చేసింది ఫోన్ సరిగ్గా పెట్టుకోలేదా? ఎందుకు ఇట్లా వస్తుందని ఎన్ని సార్లు ట్రై చేస్తాడు కానీ ఆ ఫోన్ అయితే వాళ్ళ అమ్మ నాట్ రీచబుల్ అనే వస్తుంది. సో, వాళ్ళ నాన్నకి చేస్తే వాళ్ళ నాన్న స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అసలు ఏంటిది? ఎందుకు ఇట్లా వస్తుంది అని అతను సరే తర్వాత ట్రై చేద్దామని ఇంక అతను ఒక 10 డేస్ టు 20 డేస్ తనైతే ఫుల్ బిజీ వర్క్ అయితే బిజీ షెడ్యూల్ అయితే ఉంటుంది అతనికి. చాలా అంటే చాలా బిజీ షెడ్యూల్. ఏం చేయాలో కూడా అర్థం కాదు. పక్కనకి తిరిగి చూసేకి కూడా ఉండదు. తన బిజినెస్ 2 కంపెనీస్ నుంచి ఒక దాంట్లో ఇన్స్‌పెక్షన్ అని, ఒక దాంట్లో అకౌంట్స్ టాలీ గురించి అంతా ఇట్లా మీటింగ్స్ అన్నీ. అండ్ బిజినెస్‌ని ఇంకొక దాంట్లో పెట్టాలా అని అతను అట్లా బిజినెస్ గురించి డెవలప్ చేసుకునే దాంట్లో తనైతే ఫుల్ బిజీగా ఉండి చాలా మీటింగ్స్ రోజుకి 15 మీటింగ్స్ అయితే అటెండ్ చేస్తూ ఉంటాడు. అట్లా మీటింగ్స్ అనుకుంటా చాలా బిజీ అయిపోయి వాళ్ళ అమ్మ, నాన్నతో కూడా మాట్లాడ్డు అతను. ఆ తర్వాత అయితే అక్కడ వచ్చేసి హైదరాబాద్‌లో ఏం జరుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం. ఆ తర్వాత రుద్ర వాళ్ళ నాన్నకైతే ఉన్నట్టుండి కొంచెం యాక్సిడెంట్ అయితే అవుతుంది. అతను హైదరాబాద్‌లో వాళ్ళ ఆఫీస్‌కని మీటింగ్ ఉందని చెప్పి అతనైతే ఇంట్లో నుంచి బయలుదేరుతాడు. బయలుదేరిన తర్వాత అతనికైతే పెద్ద యాక్సిడెంట్ జరిగి అతను చాలా ఎక్కువ దెబ్బలు తగిలి చాలా క్రిటికల్ పొజిషన్‌లో హాస్పిటల్‌లో అయితే అడ్మిట్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళ అమ్మ వచ్చి ఇతన్ని కాంటాక్ట్ అవ్వాలని చాలా అంటే చాలా ట్రై చేస్తుంది. అండ్ కుదరకపోయేసరికి ఇతనికి వాయిస్ మెసేజ్ అయితే పెడుతుంది. అది అతను చూసుకొనుండడు. ఆ తర్వాత ఇతను ఆఫ్టర్ 20 డేస్ తర్వాత అతనైతే బిజీ షెడ్యూల్ అంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత అతనైతే చూసుకుంటాడు. అండ్ ఆ బిజీ షెడ్యూల్‌లో ఇక్కడ ఉండడతను. అంటే అతను సిడ్నీలో ఉంటాడు గదా! ఆ సిడ్నీలో ఉండకోకుండా అతను వేరే కంట్రీకి అయితే వెళ్ళడం జరుగుతుంది. అక్కడ మీటింగ్స్ అన్నీ జరిగి ఆ 20 డేస్ మీటింగ్స్ ఫుల్ బిజీ షెడ్యూల్‌లో అతను అక్కడే ఉండిపోయి, ఆ తర్వాత అక్కడ అయిపోయిన తర్వాత వెంటనే అతనైతే ఆ ఫ్లైట్‌లో మళ్ళీ సిడ్నీకైతే రావడం జరుగుతుంది. అప్పుడు అప్పుడు ఫోన్ అయితే చూసుకోవడం జరుగుతుంది. చూసుకున్న తర్వాత అతనైతే షాక్ అయిపోతాడు అట్లా మా వాయిస్ మెసేజ్ విని. అప్పుడు ఆ తర్వాత వెంటనే కాల్ అయితే చేస్తాడు. చేసిన తర్వాత వాళ్ళ అమ్మ అయితే మాట్లాడుతుంది. "ఎలా జరిగిందమ్మా? ఏమైంది అసలు నాకు అర్థం కావడం లేదు. అసలు ఎందుకు నాన్నకి యాక్సిడెంట్ అయింది? అసలు డ్రైవర్ కదా ఉండాల్సింది. నాన్న ఎందుకు డ్రైవ్ చేశాడు?" అని ఇవన్నీ అడుగుతాడు అతను. అడిగిన తర్వాత అతనైతే ఇంత టెన్షన్ పడిపోతుంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ "టెన్షన్ పడకు. ఏం ప్రాబ్లమ్ అయితే లేదు. ఇప్పటికైతే కండిషన్ అయితే సీరియస్‌గానే ఉంది. కానీ కొంచెం స్టేబుల్‌గానే ఉంది" అని చెప్తున్నారు. 48 అవర్స్ గడిస్తే కానీ ఏం చెప్పలేమంటున్నారు. సో, నేను వాళ్ళు ఏది చెప్పినా కూడా వెంటనే నీకు ఫోన్ చేసి చెప్తాను. నువ్వేం టెన్షన్ పడొద్దు. వెళ్ళి జాగ్రత్తగా తినేసి పడుకో అంటుంది. "అది కాదమ్మా నేను చెప్పేది విను" అంటే వాళ్ళ అమ్మ
టెన్షన్ పడొద్దని చెప్పానా? ఇక్కడైతే ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ప్రాబ్లమ్ ఉంటే నీకు చెప్పేదాన్నే కదా నేను. నేను దాచిపెట్టాను అట్లా ఈ విషయంలో. నువ్వేం టెన్షన్ పడుకోకుండా తినేసి పడుకో. తర్వాత నేను మార్నింగ్ కాల్ చేస్తాను. ఎట్లుండేది నాన్నకి తెలిసినాక నేను ఫోన్ చేస్తాను నీకి. అంతవరకు నువ్వు ప్రశాంతంగా పడుకో అంటే, సరే అమ్మా అలాగే నీ ఇష్టం అని కానీ ఏమైందో గంటకి నాకైతే రిపోర్ట్ కావాలి అంటే అతను సరే అని వాళ్ళ రుద్ర చెప్తాడు వాళ్ళ అమ్మకి. చెప్పగానే ఆమె కూడా సరే నాన్న నువ్వేం టెన్షన్ పడద్దు, నువ్వు చెప్పినట్లే గంటకైతే నేను నీకు ఇంటిమేట్ చేస్తూ ఉంటాను అని వాళ్ళ అమ్మ అయితే ఫోన్ అయితే కట్ చేస్తుంది. ఆ తరువాత వచ్చేసి ఇతను కూడా ఇంకా తినేసి పడుకోవడం జరుగుతుంది. కానీ పడుకున్నా కూడా నిద్రపోడు. ఎందుకంటే వాళ్ళ నాన్నకి అట్లుంది కాబట్టి అంత ఈజీగా నిద్రపోడు ఎవరైనా సరే. సో పేరెంట్స్కి బాగలేదు అంటే అంత ఈజీగా ఎవరు నిద్రపోరు. సో అలాగే ఆలోచిస్తుంటాడు, అసలు ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది, అసలు డాడీ ఒక్కడే ఎందుకు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడని ఇవే మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. ఒక సైడ్ వచ్చేసి ఈ అఘోరా నాకెందుకు కనపడుతున్నాడు, నా ప్రాణాలని కాపాడి తన ప్రాణం ఎందుకు పోగొట్టుకునేటట్టు చేస్తున్నాడు, తన ప్రాణం ఎందుకు అట్టేస్తున్నాడు, ఎందుకు నన్ను కాపాడి అతను చనిపోవాలనుకుంటున్నాడు, ఏం అర్థం కావడం లేదు నాకు అని ఇవే మైండ్లో తిరుగుతాంటే అతనికి ఏం చేయాలో అర్థం కాదు. అన్ని క్వశ్చన్సే ఉంటాయి, ఆన్సర్స్ అయితే దొరకవు అతనికి. ఇలా ఆలోచించుకుంటూ తను నిద్రపోతాడు. నిద్రపోయిన తర్వాత అదే కళనే మళ్ళీ రిపీట్ అవుతుంది. మళ్ళీ దన్నని అట్లే భయపడిపోయి లేస్తానే అతనైతే టైం అయితే మార్నింగ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా అతను వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతాడు. ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మకి కాల్ చేయాలని కాల్ అయితే చేస్తాడు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఇప్పుడు. సో నాన్నకి ఎలా ఉంది అని కనుక్కోవాలని అయితే అతను ఫోన్ అయితే చేయడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళ ఫోన్ తీసుకొని వాళ్ళకి చేయడానికి వెళ్తూ ఉంటే వాళ్ళ అమ్మనే ఫోన్ చేసి, రుద్ర ఇంకేం భయపడాల్సిన అవసరం లేదు, నాన్నకైతే ఇప్పుడు కండిషన్ చాలా బాగానే ఉంది, స్టేబుల్గానే ఉంది, ఇప్పటికైతే ప్రాణాపాయం లేదని అయితే చెప్తున్నారు. ఒక 3-4 డేస్లో ఆయన అయితే కండిషన్ అయితే చాలా అంటే చాలా బాగా అయిపోతుంది. అండ్ 4 డేస్ తర్వాత అయితే కాన్షియస్లోకి అయితే వస్తాడని అయితే డాక్టర్ గారు ఇప్పుడే చెప్పారు. అందుకే నేను వెంటనే నీకు ఫోన్ చేసి చెప్తున్నాను, నువ్వు టెన్షన్ పడుతుంటావు కదా, అందుకని నేను వెంటనే ఫోన్ చేసి చెప్పాను అంటే అతను సరే అమ్మ చాలా మంచి వార్త చెప్పావు, పొద్దున్నే చాలా మంచి గుడ్ న్యూస్తో నా లైఫ్ అయితే స్టార్ట్ అయింది, ఈరోజు నా డే అయితే స్టార్ట్ అయింది, సరే డాడీని చాలా జాగ్రత్తగా చూసుకో, డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు, డాడీకి అయితే పూర్తిగా నయం అయ్యేంత వరకు హాస్పిటల్లోనే ఉంచు, అండ్ నువ్వు చాలా కేర్ అయితే తీసుకో, మిగతాది ఏం కావాలన్నా కూడా నాకు వెంటనే ఒక మెసేజ్ పెట్టు, నేను అంతా అరేంజ్ చేస్తాను అనగానే సరే అలాగే చేద్దాము. అండ్ ఇంకోటమ్మా అక్కడ ఏమన్నా సరిగ్గా జరగకపోయినా అంటే ట్రీట్మెంట్ ఇంకా మనము వేరే లెవెల్కి తీసుకొని వెళ్ళి డాడీని తొందరగా కోలుకునేటట్టు చేయాలా అనుకుంటే సిడ్నీకి తీసుకొని రండి, నేనైతే ఇక్కడైతే చేపిస్తాను, ఇక్కడైతే ట్రీట్మెంట్ చేసే వాళ్ళు బాగున్నారు, ఫ్లైట్ అయితే బుక్ చేస్తాను నేనైతే, మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడైతే ట్రీట్మెంట్ చేద్దాం నాన్నకంటే, చూద్దాం నాన్న అది కూడా చూద్దాము, ముందైతే ఇక్కడైతే ట్రీట్మెంట్ జరగనివ్వు, నాన్న అయితే అన్కాన్షియస్ నుంచి కాన్షియస్లోకి అయితే రాని, తర్వాత అయితే మాట్లాడదాం, నువ్వైతే ఇంకా ఆఫీస్కి టైం అవుతుంది, నువ్వు రెడీ చేసి వెళ్ళు, తర్వాత మాట్లాడతానని వాళ్ళ అమ్మ అయితే కట్ చేస్తుంది. సరే అమ్మ ఉంటాను అని ఇతను కూడా కట్ చేస్తాడు రుద్ర. ఆ తర్వాత ఇంకా అతనైతే రెడీ అయిపోయి అంతా సూట్ వేసుకొని అంతా రెడీ అయిపోతాడు. రెడీ అయిపోయిన తర్వాత అతను వెళ్ళేటప్పుడు క్యాన్వాస్ మీద పెయింటింగ్ అయితే వేసింటాడు కదా, దాన్ని అయితే చూస్తాడు మళ్ళీ. చూసి అతను ఈరోజు ఎలాగైనా ఇతని గురించి తెలుసుకోవాలి అని అక్కడ హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అడగాలని చెప్పి అతనైతే ఆఫీస్కి అయితే బయలుదేరుతాడు. సో అలా అతనైతే ఆఫీస్కి బయలుదేరినప్పుడు మధ్యలోనే డీల్ చేసేసామని అతనైతే వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే ఫోన్ చేస్తాడు. చేసిన తర్వాత అందరితో అయితే బాగా మాట్లాడతాడు. ఆ తర్వాత అందరు కాల్ కట్ చేసిన తర్వాత తన ఫ్రెండ్ శివ అనే అతను ఉంటాడు. హైదరాబాద్లో వాళ్ళు చిన్నప్పటి నుంచి చదువుకుంటారు అండ్ బీటెక్ వరకు వాళ్ళిద్దరు ఎక్కడ గొడవలు లేకోకుండా ఒకటే కాలేజ్ వరకు చదువుకుంటారు కాబట్టి అతన్ని అయితే అడుగుతాడు. అండ్ రుద్ర వాళ్ళ అమ్మ నాన్న అంటే తను అమ్మ నాన్న అక్కడికి కాశీకి పోయి అంతా చేసిండేది కూడా ఇతనికి శివాకి అయితే తెలుసు కాబట్టి అందుకు శివ నీకు మా అమ్మ నాన్న కాశీకి వెళ్ళిన ఫోటో అయితే పంపిస్తాను, వాళ్ళ వెనకలో ఒక అఘోరి అయితే ఉన్నాడు,
అతను నా కలలో కనిపిస్తున్నాడు. ఎందుకు కనిపిస్తున్నాడో నేను అర్థం కావడం లేదు నాకి. నేను అతని ఫోటో అయితే పంపిస్తాను. నువ్వు డీటెయిల్స్ అయితే తెలుసుకొని అతను ఎక్కడుంటాడో కొంచెం చెప్పగలవా అంటే, సరే రా దాంట్లో ఏముంది నువ్వు పంపించు మిగతాది నేను చూసుకుంటాను. వెంటనే డీటెయిల్స్ అయితే సేకరించి నీకైతే పంపిస్తాను అంటాడు అతను. సరేరా నేను వెయిట్ చేసుకుంటాను తొందరగా పంపించు అంటే, యాహ్! ఓకే నువ్వు ఆఫీస్‌కి వెళ్ళి సాయంత్రం లోపు నీకు పంపించేస్తాను అంటే, థ్యాంక్ యూ సో మచ్ రా అని ఫోన్ అయితే కట్ చేస్తాడు. తర్వాత అతను ఎప్పుడు పంపిస్తాడు, ఏంటి, అతను ఎవరు మొత్తం డీటెయిల్స్ తెలిస్తే నేనైతే ఇండియాకి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే నాన్నకు కూడా బాగలేదు కదా! అక్కడ చూసుకొనైతే నేను మళ్ళీ ఒక మా స్మాల్ ట్రిప్ అనుకోని నేనైతే వెళ్ళి అక్కడంతా చూసుకొని కొన్ని రోజుల అక్కడి నుంచే ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్‌ని అండ్ అక్కడి నుంచే నేను ఇదంతా డీల్ చేస్తాను. ఈ పనులన్నీ అక్కడి నుంచే చేస్తాను అని వాళ్ళ ఆఫీస్‌లో కొలీగ్స్‌కి అండ్ మేనేజర్‌కి అందరికీ చెప్తాడు. ఇట్లా పని మీద వెళ్తున్నాను నేను. కొన్ని రోజులైతే పడుతుంది. మా నాన్నకు కూడా బాగాలేదు. అండ్ కొన్ని ఇంపార్టెంట్ మీటింగ్స్ అక్కడ కూడా ఉన్నాయి. అండ్ కొంచెం రిలేటివ్స్‌ని కూడా కలవాలి. చాలా రోజులైతే అయిందని చెప్పి అతనైతే చెప్తాడు. సో, రుద్రాని మనం హైదరాబాద్‌లో కలుద్దాం మళ్ళీ. అంతవరకు దిస్ ఈస్ కార్తీక్. సో గైస్ ఇక్కడ నుంచి కథ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. రుద్ర హైదరాబాద్‌కి వెళ్ళిన తర్వాత యాక్సిడెంట్ వెనకాల ఎవరున్నారు, ఏంటి, తనకి అఘోర కళలు ఎందుకు వస్తున్నాడు, ఇవన్నీ విషయాలు అన్నీ ఒకదానికొకటి కనెక్షన్ అక్కడ జరుగుతుంది. సో మనం రుద్రాని మాస్ జాతర అక్కడ హైదరాబాద్‌లో స్టార్ట్ అవుతుంది. అంతవరకు వెయిట్ చేయండి. దిస్ ఈస్ ఎపిసోడ్ 2. బాయ్ గైస్. సో మనము ఎపిసోడ్ 3లో కలుద్దాం. అంతవరకు దిస్ ఈస్ కార్తీక్ సైనింగ్ ఆఫ్. జై హింద్.